ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ సాధించడం అంటే ఉన్నతాధికారుల పిల్లలు, ఆచార్యులు, అధ్యాపకుల బిడ్డలు, వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారికి పరిమితమైన అభిప్రాయం ఉండేది. ఈ తరం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఆ అంచనాల్ని మించుతున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేసి అత్యున్నత హోదా ఉద్యోగాన్ని అందుకుంటున్నారు. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా విజేతలుగా నిలవగా వారిలో అధిక శాతం మంది మధ్యతరగతి చెందిన వారే ఉండడం ఇందుకు అద్దం పడుతోంది. 11వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్గా నిలిచిన సాయి శివాని వరంగల్ తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. 15వ ర్యాంకుతో ఏపీ టాపర్గా నిలిచిన బన్నా వెంకటేష్ వ్యవసాయ కుటుంబం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సాయి చైతన్య జాదవ్ 62వ ర్యాంకు సాధించగా ఆయన తండ్రి హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన నాగరాజు నాయక్ 697వ ర్యాంక్. దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ 949వ ర్యాంక్. దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చారు. ఏపీలోని సింగరాయకొండ మండలానికి చెందిన ఎం ఉదయకృష్ణారెడ్డి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ తొలుత కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కు సిద్ధమైన ఆయన గతేడాది 780 ర్యాంకు సాధించారు. తాజాగా 350 ర్యాంకును సాధించారు. గతేడాది సివిల్ ఫలితాల్లో కరీంనగర్కు చెందిన బీడీ కార్మికురాలి కుమారుడు నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకును సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. వీరిలో ఎక్కువ మంది ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐటీలతో పాటు రాష్ట్రంలోని టాప్ కళాశాలల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే. ఆదిలాబాద్కు చెందిన సాయి చైతన్య జాదవ్ 5వ ప్రయత్నంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపిక కాగా ఈసారి 68వ ర్యాంకు పొందారు. నాగరాజు నాయక్ 5వ ప్రయత్నంలోనే 697వ ర్యాంకు సాధించారు. 2014లో ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ పూర్తయింది. కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. 3వ ప్రయత్నంలో సివిల్స్ ముఖాముఖికి హాజరయ్యి 6వ ప్రయత్నంలో 951వ ర్యాంకు సాధించారు అని హైదరాబాద్కు చెందిన చలవాడి శ్రావణ సౌమ్య చెప్పారు. తిరుపతి జిల్లాకు చెందిన పామూరు సురేష్ 7వ ప్రయత్నంలో 998వ ర్యాంకును సాధించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సివిల్స్పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా చదువుల్లో వివిధ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో నెగ్గి ర్యాంకు సాధించి మంచి సంస్థల్లో విద్యను పూర్తి చేసిన వారే సివిల్స్లో అధికంగా విజయం సాధిస్తున్నారు. వారికి గంటల తరబడి కష్టపడడం అలవాటవుతుంది, ఒత్తిడి కూడా భరించగలరు అని సివిల్స్ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సమాజంలో గుర్తింపు కోరుకుంటారు. అందుకే వారు ప్రయత్నాలను ఆపకుండా పోరాడుతున్నారు. వారందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తూనో కొన్నాళ్ళు చేసో ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తున్నారు. దీంతో 3-4 ఏళ్ళు సివిల్స్పై దృష్టి పెట్టి విజయం సాధిస్తున్నారు. ఉన్నత కుటుంబాల వారు 1-2 సంవత్సరాల పాటు ప్రయత్నించి విజయవంతం కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు అని గోపాలకృష్ణ వివరించారు.